ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ స్థానిక సంఘానికి నశించిపోయిన ఆత్మల పట్ల ఉన్నటువంటి భారాన్ని బట్టి జరిగించబడుతూ ఉన్నటువంటి ఈ బహిరంగ సువార్త కూడికకు అత్యాసక్తితో సద్భక్తితో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి బహిరంగ సువార్త కూడిక కొరకు నిశ్చయించబడ్డ అంశం యవన దశలో ఆధ్యాత్మిక జీవితము సాధ్యమా? యవన దశలో ఆధ్యాత్మిక జీవితము సాధ్యమా? ఎందుచేత ఈ అంశాన్ని మనందరం కలిసి ఆలోచించటానికి, నేర్చుకోవటానికి, మనల్ని మనము అలాగే సమాజాన్ని హెచ్చరించడానికి నిశ్చయించుకున్నామనగా, ఇది నేటి ప్రపంచ సమస్యగా మారింది కనుక యవనస్తులు ఈనాటి ప్రపంచంలో అన్ని దేశాలు ఆవరించబడి ఓ నూతన శకము, నూతన తరము, నూతన గమ్యం, లక్ష్యం వైపు పరుగులు తీస్తూ ఉంది. అయితే ఆ ప్రయాసలో, ఆ పరుగులాటలో దేవునికి స్థానం చాలా కొద్దిగా ఉంది. దేవునికి కాక విద్యకు, ఉపాధికి, దీర్ఘకాలికమైన లక్ష్యానికి, ఆర్థిక అభివృద్ధికి మొదలైన వాటికి పరుగులు పెడుతూ ఉన్నటువంటి నేటి తరం దైవ చిత్తం వైపు కానీ, ఆధ్యాత్మికమైన చింతన వైపు కానీ ప్రయాణం చేయడానికి ఇష్టపట్ల. అందుకు కారణాలు ఎన్నో. విశ్వాస సంబంధమైనటువంటి తరాలు దేవుడు ఈ భూమి మీద ఆది నుంచి ఉన్నప్పటికీ ఆ కుటుంబాలు కొద్దిగానే ఉంటూ వస్తున్నాయి. దేవునికి దూరం అయిపోయి చెదిరిపోయేటువంటి నశించిపోయిన ఆత్మలకు సంబంధించిన కుటుంబాలు వేల కొలదిగా, లక్షల కొలదిగా ఈ భూమండలాన్ని ఆక్రమించుకున్నాయి. అయితే మనుషులు దేవునికి దూరం అయినటువంటి కారణాన్నే ప్రభు రావాల్సి వచ్చింది. యవనులను తన కాడి మోయమని ఆహ్వానించాల్సి వచ్చింది. అపోస్తలులు ప్రభువుని వెంబడించారు. వేల మంది సువార్తకు లోబడి రక్షణలోకి నడిచారు. అదొక నూతనమైనటువంటి వరవడిగా విశ్వాస సంబంధమైనటువంటి ఆ బృందాలు భూలోకమును తల్లకిందులు చేసినటువంటి బృందాలని ప్రభు వాటి గురించి మాట్లాడాడు. అయినా ఇప్పటికీ బహుబలవంతులైనటువంటి యవనస్తులు దేవునికి కాక మిగిలిన వాటన్నిటికీ ప్రధానమైన, ప్రత్యేకమైన, విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇస్తూ వస్తున్నారు.
ఇది వారి జీవితాలకు, మానవ జాతి మనుగడకు, సామాజిక క్షేమానికి ఎంత మాత్రం కూడా సమంజసమైంది కాదు. అంతేగాక ఈనాటి యవనస్తులైన వారు ఎవరైనా ప్రభు వైపు చూడాలని, ప్రభు యొక్క మార్గాన్ని వెంబడించాలని ఒకవేళ ప్రేరేపణ చేతనో బుద్ధి చేతనో అనుకుంటే అది కష్టతరమైందని వారిని అడ్డుకునేవారు లేకపోలేదు. యవనస్తులకు విశ్వాస జీవితము కష్టతరమైందని వాళ్ళని ఆటంకపరిచేవారు వారికి దూరంగా లేరు. అతి సమీపంగా వారి తల్లిదండ్రుల లోపంలో కానీ, రక్షణలో కొనసాగుతున్నటువంటి విశ్వాసుల రూపంలో కానీ ఉంటూ ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే, యవన ప్రాయానికి ఆధ్యాత్మికమైన జీవితము సాధ్యమే, సమంజసమే, అది చేయదగినదే, సాధించగలిగినదే అని మనం గ్రహించవచ్చు. ఎందుచేతనంటే పాత నిబంధనలోని కొన్ని వచనాలను లేకుంటే కొందరి వ్యక్తుల జీవితాలను మనం ఉదహరించుకున్నప్పుడు వారి జీవితంలో అది సాధ్యమైందని రుజువుపరిచారు. ఆదికాండము 39వ అధ్యాయాన్ని మనం చదివితే, యవనస్తున్నటువంటి యోసేపు యొక్క జీవితము అత్యద్భుతంగా మన ముందు ప్రతిష్ఠించబడింది. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము చదివితే దావీదు యొక్క జీవితము సుస్పష్టంగా మన ముందు ఆవిష్కరించబడింది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం చదివితే దానియేలుతో పాటు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ముగ్గురు యొక్క విశ్వాస జీవితము మన ముందు సాక్షాత్కరింపచేయబడింది. ఇకపోతే క్రొత్త నిబంధన వైపు మనం ఒకసారి మన దృష్టిని సారించినప్పుడు, లోకాన్ని రక్షించటానికి మానవ శరీరాకారంలోకి జన్మించినటువంటి క్రీస్తు యేసు యొక్క రాకడ ఒక యవనస్తురాలైనటువంటి మరియ ద్వారా దేవుడు సాధించదలిచాడు. అంతేకాదు, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కొందరి విశ్వాసము, యవనస్తులైన వారి విశ్వాసాన్ని ప్రభువు మన ముందుంచాడు. పత్రికల్లోకి వెళ్తే అపోస్తలుడైన పౌలుని వెంబడించినటువంటి తన ఆత్మీయ కుమారుడైన తిమోతి యొక్క జీవితం యవన ప్రాయంలో అత్యద్భుతంగా దేవుని కొరకు వాడబడింది. ఈ వచనాలన్నీ నేను చదవాలని, వాటిని వివరించాలనేటువంటి ప్రయత్నం చేయబట్టలేదు. కానీ ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి వీరందరూ కూడా వారి యవన ప్రాయంలో దేవుని కొరకు అత్యద్భుతంగా వాడబడ్డారు. వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితము సాధ్యమే అని చూపించగలిగారు. అందుచేత దేవుడు వీరి జీవితాలను మన ముందు ప్రతిష్ఠించినటువంటి కారణాన మనము ఒక నిర్ధారణకు రావచ్చు. యవన జీవితంలో
ఆధ్యాత్మిక జీవితము సాధ్యమేనని. అయితే ఒకసారి ఇప్పుడు మనం ధ్యానించుకున్నటువంటి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు యోసేపు యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దావీదు యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వారి వెనకాల ఉన్నటువంటి కుటుంబ పరంపర. వారందరూ దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి జనాంగాల్లో ఉన్నటువంటి కుటుంబాలు. వీళ్ళల్లో ఎవరు కూడా దేవునిని విడిచిపెట్టినటువంటి అన్య జనాంగంలో నుండి ఆవిర్భవించిన వారు కాదు. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ యవనస్తులైన వారి సంఖ్య, లేకుంటే దేవునిని వెంబడించేటువంటి విశ్వాస సంబంధమైన కుటుంబాల జనాంగాల సంఖ్య ఎక్కువ, లేకుంటే ఈ ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపబడ్డ అన్య జనాంగం యొక్క సంఖ్య ఎక్కువ. అన్య జనాంగం యొక్క సంఖ్య కోట్ల కొద్దిగా ఉంది. ఐగుప్తు నుండి విడిపించబడ్డ ఇశ్రాయేలీలు అనగా ప్రతిష్ఠిత జనాంగం యొక్క సంఖ్య లక్షల్లోనే. ఒక భూభాగంలో నుండి ఒక 6 లక్షల మంది యుద్ధ సన్నద్ధులైనటువంటి యవనస్తులు, మరొక 6 లక్షల మంది యుద్ధము చేయలేని వృద్ధులైనటువంటి జనాంగము. వీరు కానాను దేశంలో చేరారు. దేవుడు నడిపించాడు. అయితే వీరందరి కుటుంబ పరంపర దేవునితో ముడిపెట్టబడి ఉంది. అందుచేత ఒకవేళ యవనస్తులైన వారు దేవుని పనిలో వాడబడాలి అని అంటే ప్రధానమైనటువంటి పీఠిక, ప్లాట్ఫామ్ ఏదన్నా ఉన్నది అని అంటే అది ఆ కుటుంబ నాగరికత మాత్రమే. ఆ కుటుంబము విశ్వాస సంబంధమైన కుటుంబం అయి ఉండాలి మొదట. ఎందుకంటే ఇప్పుడు మనము ధ్యానించుకున్నటువంటి మనుషులందరూ కూడా ఆ విశ్వాస సంబంధమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి అత్యద్భుతంగా దేవుని కొరకు వాడబడ్డవారు మాత్రమే. అన్నిల్లో నుంచి ఇంత గొప్ప ఉదాహరణలు మనకు లేవు. కనుక ఇది మొదటి పీఠిక అని చెప్పచ్చు, ఫస్ట్ ప్లాట్ఫామ్. అయితే ఆ కుటుంబాల్లో ఎవరైతే పితరులు తమ బిడ్డలు భవిష్యత్తులో దేవుని కొరకు ప్రతిష్ఠించబడి వాడబడాలనేటువంటి తీవ్రత కలిగి ఉంటారో వారికి అదనంగా శక్తి లభిస్తుంది, అదనపు ప్రోత్సాహము కలుగుతుంది. ఉదాహరణకు అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలించినప్పుడు తన వంశాలకు ఆయన దేవుణ్ణి విడిచిపెట్టకూడదనేటువంటి ఆజ్ఞకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యాకోబు వృద్ధాప్యములో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉండేటువంటి భక్తిపరుడు కనుక ఆయన గర్భంలో నుండి యోసేపు రాగలిగాడు. యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టాలి,
ఆ చిగురు మొదట దావీదైతే దావీదు వంశంలో నుండి నీతి చిగురుగా లోకరక్షకుడైనటువంటి యేసు ఉద్భవించాడు. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తూ ఉన్నానంటే, నేడు విశ్వాస సంబంధమైనటువంటి కుటుంబాల్లో వారి బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదగాలనేటువంటి తలంపు కలిగిన దాని హేళనగా, చులకనగా ఆ బిడ్డల యొక్క మనసులో కలిగించేటువంటి విశ్వాస తరం ఇప్పుడుంది. అందుచేత ప్రమాదం ప్రభుకి సంబంధించని వారితో లేదు, కానీ ప్రభుని వెంబడిస్తూ కలిగి ఉన్నటువంటి కుటుంబాల్లో మాత్రమే హెచ్చుగా ఉందన్న సంగతి చెప్పక తప్పదు. ఇప్పుడు మనం చూసినటువంటి ఉదాహరణలన్నీ కూడా మనమేమని నిర్ధారించటానికి సాక్ష్యంగా ఉన్నాయనంటేను, అవును, ఆధ్యాత్మిక జీవితం యవనస్తులకు సాధ్యమే అని మనం నమ్మగలిగేందులకు. అయితే ఒకవేళ మనల్ని బలపరిచేటువంటి విశ్వాస సంబంధమైన తల్లిదండ్రులు మనకున్నా, లేకుంటే బలహీనపరిచేటువంటి తల్లిదండ్రులున్నా, విశ్వాసులైన తండ్రులున్నా, బలహీనపరిచేటువంటి తల్లిదండ్రులున్నా, ఒకటి మాత్రం వాస్తవం, ఆధ్యాత్మిక జీవితము సాధ్యమే కానీ సులభమైంది మాత్రం కాదు. సాధ్యమే, పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే. ఎందుకంటే మన ముందు ఉదాహరణలు ఉన్నాయి కనుక. కానీ మనం అనుకున్నంత సులభతరమైంది మాత్రం కాదు, కష్టమైందే, తేలికైంది కాదు. యవన ప్రాయంలో అంతర్గత యుద్ధం, సమాజంతో పోరాటం, స్నేహితులతో వైరం, తమతో సమానంగా విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళతో విభేదం, ఇవన్నీ ఆటంకాలే. లోపట యుద్ధం, వెలుపట యుద్ధం, అలాగే తమలాంటి విశ్వాసులు ఎవరైనా తమ చుట్టూ ఉంటే వారితో కూడా ఓ కఠినమైనటువంటి పోరాటం. లోపట ఎలాగంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, అక్కడ లోపట యుద్ధం గురించి ప్రస్తావనకు వచ్చింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. అక్కడ, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అక్కడ ఆపుతున్నాను. ఈ అంశానికి నేను చెప్తున్నటువంటి ఈ పాయింట్లో అంతర్గత పోరాటం అన్నాను కదా, ఆ పదం అక్కడ ఉంది. ఏంటి ఆ పదం? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. నా ముందున్నటువంటి యవనస్తులకి ఇప్పటికే ఈ మాట యొక్క భావన తెలిసి ఉండాలి.
ఆత్మకు విరోధముగా జరిగించేటువంటి ఒక పోరాటం మీలో అత్యధిక శాతం మంది చేస్తూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవైపు దైవ చిత్తానుసారంగా బ్రతకాలి అనేటువంటి పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రేరేపణ మనల్ని బలపరుస్తూ ఉన్నా, ఈ శరీరాశలు మన చుట్టూ ఉన్నటువంటి చెడ్డ సహవాసాలు, దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి స్నేహాలు, ఇవన్నీ మనకు శత్రువులుగా, వాటితోనే మొదటి యుద్ధం చేయటానికి మన ముందు ప్రతీకలుగా నిలబడ్డాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాల గురించి 5వ అధ్యాయం చాలా స్పష్టంగా మాట్లాడింది. తిమోతి అయితే పౌలు చేత హెచ్చరించబడి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వరకు మనం పరిశీలించినప్పుడు అక్కడ మరింత బలమైనటువంటి హెచ్చరిక పొందగలిగాడు. ఏమని అంటే 1 తిమోతి 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు, ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలనేటువంటి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి రక్షించబడినటువంటి యవనస్తులలో తాము ధనవంతులమైతేనే ఈ సమాజంలో గౌరవం లభిస్తుందేమో అనే ఒక ఆలోచన కలిగిందా, కలగలేదా? మాకు సముచితమైనటువంటి గౌరవం దక్కడం లేదు కాబట్టి ధనం సంపాదిస్తేనే గౌరవం కలుగుతుంది కనుక మన అపేక్ష ధనం వైపు వెళ్ళిందా? వెళ్ళలేదు అంటే అది అబద్ధమే. వెళ్ళింది. నువ్వు వెళ్ళకపోతే నీ స్నేహితులు నీకు అదే నేర్పారు. ఎంతమంది ఉన్నారు ఈ చుట్టూ సమాజంలో? డబ్బే ప్రధానం అండి, డబ్బు లేకపోతే విలువ లేదు కనుక ఏ విధము చేతనైనా సరే ఒకవైపు విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము త్వరితగతిన ధనవంతులం కావాలి అనే పోరాటం ఆరాటంగా మారింది. అందుకే అనేక రకాల అడ్డదారులు, చెడ్డదారులు. అంతటితో ఆగలేదు పౌలు ఈ సందర్భంగా మాట్లాడుతూ. వాటిని ఏమన్నాడంటే హానికరములనైన అనేక దురాశలలో పడతారు అని చెప్పాడు. కేవలం ధనాపేక్ష గురించి మాత్రమే మాట్లాడలేదు, ఇంకా హానికరమైన దురాశలు యవనస్తులకి ఎన్నో. అయితే ప్రమాదం ఏంటంటే అవి వారికి హానికరమైనవన్న సంగతి అర్థం కాదు. హానికరమన్న సంగతి అర్థం కాదు. అర్థం కానివుడు మనల్ని మోసపరిచేటువంటి సాతానుడు. అందుచేత అంతర్గత పోరాటము మనకి అర్థం కాకుండానే, గ్రహింపు చేయబడకుండానే నిరంతరం విశ్వాసులైనటువంటి యవనస్తుల హృదయాల్లో జరుగుతూ ఉంది. ఒకవైపు ఇది దేవుని చిత్తానుసారమైంది కాదేమో, నాకు క్షేమకరమైంది కాదేమో అని తలంచుచూ ఉన్నటువంటి సమయంలోనే తప్పకుండా నువ్వు దాన్ని చెయ్యాలి, జరిగించాలి, ఆ దిశగానే నువ్వు ప్రయాణం చేయాలని నిన్ను బలవంతంగా నడిపించేటువంటి
స్నేహ బృందం, సహవాసం, సంభాషణలో నువ్వు చేస్తూ ఉన్నావు. ఇది తప్పు అని నిన్ను బలవంతంగా వారించేటువంటి వారి సహవాసం కన్నా కూడా నిన్ను ఏదో ఒక రకంగా బలపరిచేటువంటి వారి సహవాసాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు అనే మాట వాస్తవమైంది. ప్రియులారా, ఆలోచించాలి. నేను అంతర్గత పోరాటం గురించి మాట్లాడాను ఇంతవరకు తిమోతితో పౌలు చెప్పినట్లుగా. అలాగే పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడినట్టుగా. రెండవది, వెలపట యుద్ధం ఉంది. అదైతే నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంతో నీకు నిరంతరం జరిగేది. సాతాను సంబంధమైనటువంటి ప్రోత్సాహం వలన నీ చుట్టూ ఆవరించబడింది అది. ఒక్కొక్కసారి అది నువ్వు ప్రేమించేటువంటి మనుషుల నుండి కూడా రావచ్చు. నువ్వు నమ్మినటువంటి వారి చేత కూడా నీ ఆధ్యాత్మిక జీవితము పతనం కావచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే అక్కడ ఒక విశేషమైనటువంటి సమస్య తలెత్తి ఓ సుదీర్ఘమైనటువంటి చర్చకు దారితీయబడింది. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఇది ఎక్కడి నుంచి కలిగింది? దేని విషయమైనటువంటి ప్రమాదం ఇది? నువ్వు నమ్ముతూ ఉన్నటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రమాదం. నువ్వు ఒక సత్యంలో నడుస్తూ ఉన్నావు. ప్రభు యొక్క సంఘంలో బలమైనటువంటి ఆధ్యాత్మికమైన ప్రయాణం చేస్తూ ఉన్నావు. కానీ నువ్వు నమ్మినటువంటి బోధను తల్లకిందులుగా అపార్థము చేయబడి దాన్నే నువ్వు నమ్మేటట్టుగా ప్రలోభపెట్టేటువంటి దుర్బోధలో ఈరోజు ఎన్నో కదా. అంతర్గత పోరాటం గురించి మాట్లాడాను. ఇప్పుడేమో వెలుపట పోరాటం. నువ్వు దేన్నైతే నమ్మి బ్రతుకుతున్నావో, ఏ విధానం అయితే నీ అంతరంగం, నీ మనస్సాక్షి ఇది వాస్తవము సత్యమని రూఢిగా చెబుతున్నదో దాని నుండి నువ్వు బలవంతంగా పక్కకు నడిపించాలనేటువంటి శక్తివంతులైన వారు నువ్వు నమ్మినటువంటి వారిలోనే ఉన్నారు. ఇది ఈనాటి ప్రమాదం. సామాజిక ఒత్తిడి నీకున్నటువంటి వెలుపట ప్రమాదం. మానవతా బోధ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పోరాటం. మరలా ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోకి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3-4 వచనాల్లో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలా రాయబడింది. యవనస్తులారా దయచేసి మనసు పెట్టి చదవండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుంటకు గతించిన కాలమే చాలు.
ఇవన్నీ ఎవరి సంస్కృతి అంటే దేవునిని ఎరుగని వారి యొక్క సంస్కృతి. అది ఒకప్పుడు నువ్వు వెంబడించవేమో, ఆ కాలము చాలు, ఇకపై మళ్ళా వాటి వైపు నీవు మనసు పెట్టద్దు. కానీ ఇదిగో ఇలాంటి వారే ఈరోజు దేవుని వైపు నడవాలని, దేవుని తట్టు చూడాలని ప్రయత్నం చేస్తున్న వారిని, లేకుంటే దేవుని యొక్క రాజ్యంలోనే ఉండి విశ్వాసంలో కొనసాగాలనుకున్నటువంటి వారిని ఆటంకపరచడానికి ఒక బలమైనటువంటి అడ్డుగోడలుగా నిలబడ్డాయి. ఒక్కసారి నువ్వు ఈ త్రాగుబోతుల విందులోకి వెళ్ళావు అనుకోండి, ఈ మద్యపానంతో కొట్టుబిట్టాడుతూ ఉన్నటువంటి వారి జీవితంలోకి నువ్వు ప్రవేశించావు అనుకోండి, ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ అలాంటి స్నేహితులు ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరన్నా ఉంటే, ఒక్కసారి వెళ్ళి మానేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఒక్కసారే వెళ్ళి చిచ్చి ఇలాంటి చెడ్డ వాతావరణంలోకి నేను మళ్ళీ ఇంకొకసారి రాను అని మానేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకుంటే ఇది చాలా బాగుంది కదా, ఇంత సంతోషం ఎక్కడ కనపడలేదు, నేను ఇక్కడే మళ్ళా ఈ సహవాసంలో కొనసాగాలి అని అనుకుంటున్నటువంటి భావన ఎక్కువ మందిలో ఉందా? ఏది కలుగు చేస్తుంది అది? చెడ్డ స్నేహితులతో నీకు ఏ విధమైనటువంటి దగ్గర సంబంధం ఉన్నా నువ్వు ఒక్కసారి వెళ్ళి వెనక్కి వచ్చేసావా, లేకుంటే రెండోసారి వెళ్ళాలి అనేటువంటి భావన కలుగు చేసింది ఆ సహవాసం? ఏది కలుగు చేసింది? నిన్ను తప్పనిసరిగా రెండోసారి మళ్ళా ఆహ్వానిస్తుంది. ఒకవేళ నువ్వు బలవంతంగా మానుకోవాలనుకున్నా సరే, ఆ కార్యక్రమాలు నీకు పదే పదే గుర్తుకొచ్చి అందులో ఉన్నటువంటి ఆనందాలన్నింటినీ నిన్ను మైమర్పింపజేసి నిన్నటే లాగుతాయి. అలా కాకుండా ఎవరైనా సరే యవనస్తులు ఒక్కసారే దాని రుచి చూచి నా జీవితంలో మళ్ళీ ఇలాంటి దౌర్భాగ్యపు సహవాసంలోకి నేను రానని తప్పించుకున్న వారు ఎవరైనా ఉంటే వారిని నేను ఈ సభాముఖంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకో తెలుసా? వారిపై దేవుని కృప ఉంది కనుక. నేను మీ ముందు కొంతమంది యవనస్తుల జీవితాలను ఉదహరించాను. వారెందుకు యవన ప్రాయంలో అంతగా దేవుని మహిమార్థమై వాడబడ్డారంటే, దేవుని కృప వారిపై మెండుగా ఉన్నది కనుక అది కుమ్మరించబడింది వారి మీద. బాల్యము నుండి విశ్వాస సంబంధమైనటువంటి తల్లిదండ్రులు వారికి బలమైనటువంటి ప్రోత్సాహాన్నిచ్చుట చేత ఆ పరంపరను వాళ్ళు కొనసాగించగలిగారు. గమనించాలి, ఏ యవనస్తులైనటువంటి విశ్వాస తరం గురించి నేను మాట్లాడానో వారిలో ఆధ్యాత్మికమైన జీవితంలో ఒడిదుడుకులు ఎవరు లేరని చెప్పటంలా, ఒడిదుడుకులున్నా వాటిని జయించగలిగారు. సాధ్యమే, కానీ సులభతరమైంది మాత్రం కాదు. అంతర్గత పోరాటమే, వెలుపటి నుంచి వచ్చేటువంటి పోరాటమే, కుటుంబంలోని వచ్చేటువంటి పోరాటమే. నువ్వెవరినైతే నమ్మి బ్రతుకుతున్నావో నువ్వు నమ్మదగిన వారిలో నుంచి వచ్చేటువంటి పోరాటమే. నువ్వెవరితో ఎక్కువ సమయాన్ని సావాసంలో గడుపుతున్నావో వారి నుంచి వచ్చేటువంటి ఆటంకమే, కష్టతరమే. అసాధ్యమైతే కాదు, సాధ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. స్వార్థపరులైనటువంటి మనుషులు లోకములో ఎలాగైతే ఉంటారో అదే స్వార్థపూరితమైన మనుషులు సంఘములో కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం నేను వినిపిస్తాను. స్వార్థపూరితమైన మనుషులు పరిశుద్ధత గురించి గుర్తెరగకుండా, పరిశుద్ధమైనటువంటి సంఘ వాతావరణము పరలోక సంబంధమైనది కాదు, అదేదో భౌతిక సంబంధమైన లాభాపేక్ష కొరకు జరిగించేది అనేటువంటి అల్ప అర్థం ఉన్నటువంటి వారి దేనికి కీడు తలపెడుతున్నారో, ఏ ప్రణాళికను వక్రపరుస్తున్నారో తెలుసుకోకుండా, గ్రహింపు లేకుండా ఉన్నటువంటి అంధకారంలో బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రమాదం ఉంది. అదేవి క్రొత్త సంగతి ఏమీ కాదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో ఇలాగ మాట్లాడుతున్నాడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్ముడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటంట అది? ఆయనను మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితువని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తొలి దినాలలో నీకున్నటువంటి భక్తి, ఆరంభ దినాల్లో నీకున్నటువంటి ఆసక్తి, దేవుని పని పట్ల నీకున్న నిబద్ధత ఈరోజు ఎఫెసీ సంఘంలో లేవు. అందుకే నీ మీద నేను ఈ తప్పు మోపుతున్నానని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. దానికి శిక్ష ఏంటో తెలుసా? నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఈరోజు విశ్వాస సంబంధమైన కుటుంబాల్లో, తాము భక్తిపరులమని తాము అనుకున్నటువంటి కుటుంబాలలో దేవుని పట్ల, సంఘం పట్ల మొదటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యత ఈనాడు లేవు. దానికి కారణం ఏంటి? నువ్వు సాతానుకు బందీ అయ్యావు. సాతానుడు నిన్ను వాడుకుంటున్నాడు అన్నటువంటి సంగతి నీకు గుర్తే లేకుండా పోయింది. నీ అంతరంగంలో నుంచి కనుమరుగైపోయింది. నువ్వు సూటిగా మాట్లాడడానికి నీ శక్తి సామర్థ్యాలు సరిపోవు. నీ అవగాహనలో ఉన్నటువంటి పొరపచ్చాలు తేటగా కనబడతా ఉన్నాయి. నీతికి దుర్నీతికి మధ్య కొట్లాడుతుంది నీ అంతరంగం. అందుకే దేవుని పని పట్ల, దైవ పరిచర్య పట్ల నీకు తొలి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ ఈనాడు లేదు. కేవలం ఎఫెసులో ఉన్న సంఘాన్ని గురించి మాత్రమే హెచ్చరిక చేయాల. 3వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో లవోదీకులో ఉన్నటువంటి సంఘాన్ని గురించి రాస్తూ ఇవ్వబడ్డటువంటి హెచ్చరిక. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ప్రియమైన వారలారా, యవన దశలో ఆధ్యాత్మిక జీవితము సాధ్యమా? సాధ్యమే, కానీ కష్టతరమైందని చెప్పడానికి ఒక బలమైన హెచ్చరిక మీ ముందుంచుతూ ఉన్నాను. విశ్వాస సంబంధమైనటువంటి కుటుంబాల్లో నుండి నేడు దేవుడు శత్రువులను చూస్తూ ఉన్నాడు. వారి హృదయము కపటమైన వేషధారణకు అప్పగించబడింది. చల్లగా ఉండట్లేదు, వెచ్చగా ఉండట్లేదు, నులివెచ్చగా ఉంటున్నారు. అంతరంగానికి ఒక క్లారిటీ లేదు.
నువ్వు అటువైపు వాడవా, నువ్వు ఇటువైపు వాడవా? నీవు దైవ సంబంధివా లేకుంటే దైవానికి శత్రువువా? ఒకవేళ నిన్ను ప్రశ్న సూటిగా అడిగితే నంగనాచి ముఖం పెట్టి ఏమీ ఎరుగినటువంటి వాడిగా, అమ్మమ్మ నేను దేవుని సంబంధించిన వాడనే అని మాట్లాడతావు. కానీ నీ క్రియలకి, నీ మాటలకి ఎక్కడ దైవ సంబంధమైన వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్లే కనబట్టల్లా. దానికి సంబంధించిన సాక్ష్యాలు బోల్డన్ ఉన్నాయి. సాక్ష్యాలు ఎక్కడి నుంచో పుట్టడం లేదు, నీ మాటల్లో నుంచి, నీ క్రియల్లో నుంచి మాత్రమే పుడతా ఉన్నాయి, సమాజానికి వెల్లడవుతా ఉన్నాయి. ఏమనంటే నువ్వు దొంగవని, నువ్వు మోసకారివని, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు గోడ మీద పిల్లివని, నువ్వు నులివెచ్చగా ఉంటున్నావు. వీళ్ళు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు యవనస్తుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవారా? బలపరచగలరా? బలపరచలేరు. కానీ శక్తికి మించి బలహీనపరచగలరు. శక్తికి మించి బలహీనపరచగలరు. ఇలాంటి దుష్ట మనస్తత్వం ఉన్నవాళ్ళు వారు ఎక్కడున్నారంటే రక్షించబడ్డ సంఘ సమూహంలోనే భవిష్యత్ తరానికి సిద్ధపరుస్తూ ఉన్నటువంటి యవనస్తుల హృదయాలని కపటపూరితమైన మాటలతో కుంగజేస్తూ ఉన్నారు. కష్టం కదా తర్వాత తరానికి దేవుని ఆనుకొని బ్రతకటం. ఇలాంటి మనుషుల మధ్యలో ఇలాంటి వారు షడ్రక్ మేషక్ అబేద్నెగోల వంటి వారి వలె, యోసేపు వంటి వారి వలె, దానియేలు వంటి వారి వలె సిద్ధపరచాలని, దేవుని పని కొరకు ప్రతిష్ఠించాలని చేస్తూ ఉన్నటువంటి తీవ్రమైన ప్రయత్నాన్ని అల్పబుద్ధితో ఆటంకపరిచే మనుషులు ఎక్కడున్నారు? సంఘంలో కదా. ఈ సభాముఖంగా ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. భక్తి కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి యవనస్తుల అంతరంగాల్లో దేవుని చిత్తానికి విరుద్ధమైన విత్తనాలు విత్తే ప్రయత్నం చేసేవాడు ఎవడైనా సరే వాడి కుటుంబంతో సహా దేవుని ఉగ్రతకు పాలవుతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. పునాదులు కదిలించాడు మహాదేవుడు. చరిత్రలో ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. దేవుని పనిని ఆటంకపరచాలని ప్రయత్నం ఎవడు ఏ తరంలో చేసినా. ఇక్కడ బాధాకరమైన సంగతి ఏమిటి అంటే, చింతాక్రాంతమైన సంగతి ఏమిటి అంటే, ఇదిగో వీళ్ళు ఎక్కడున్నారు? యవనస్తుల ఆధ్యాత్మిక జీవితాన్ని ఆటంకపరిచేవారు సంఘంలో ఉన్నారట. ఏ రూపంలో? నులివెచ్చనైనటువంటి రూపంలో, కపటమైనటువంటి స్వభావం రూపంలో. ప్రియమైనటువంటి యవనస్తులారా, దేవుడు మహోన్నతుడు. యోసేపు జీవితం మీకు అర్థమైతే నేను ఆయనలాగా బ్రతకాలి, బ్రతకడం కొరకు ఏం చేయాలని ఆలోచించండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలని దేవుడు ఎలాగ వాడుకున్నాడని వారి చరిత్ర మీకు తెలిస్తే వారి వలె నేను వాడబట్టానికి నేనేం చేయాలని తండ్రిని వేడుకోండి. తిమోతి వలె సంఘాలకు బలమైనటువంటి సేవకులుగా మారాలని అనుకుంటే మీరు వెంబడించదగినటువంటి ఒక పౌలును కలిగి ఉండండి. ఏదేమైనా ఇది కష్టతరమైందైనా సరే దేవుడు మీకు తోడుగా ఉండగా మాత్రం
అసాధ్యమైతే కాదు. దేవుడు నీతో ఉండగా నా అంతర్గత పోరాటంలో, వెలుపట నుండి కలుగుతూ ఉన్న బహుయుద్ధములో నేను దైవుని పక్షానే, నేను దైవ సంబంధిగానే బ్రతుకుతానని ఏ యవనుడైనా నిశ్చయించుకుంటే పరలోకపు తండ్రి పొంగిపోతాడు, తనను తన సాధనంగా వాడుకుంటాడు. సంఘము లోపట శత్రువు ఉన్నా, సంఘము వెలుపట శత్రువు ఉన్నా, లేకుంటే శత్రువు నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల రూపంలో నీ అంతర్గతంగా ఉన్నా, దేవుని సహాయం నీకు అవసరం. దేవుడే నీకు తోడు. మన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క శక్తి అపారమైంది. అదే నీకు రక్షణ కవచము, భద్రత. అందుచేత యవన తరము దేవుని ఆశ్రయించి బ్రతకగలిగితే ఆయన మీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, పౌలు మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఏం చేయగలనంట పౌలు? అరకొరగా కాదు, అరకొరగా కాదు. ఏం చేయగలనంట? సమస్తము చేయగలను. ఎవని యందు? తనను బలపరచు అని యందు. ఈ సమయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుచున్న వానిగా మీరు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారా? దేవుడు నన్ను బలపరుస్తున్న మాట వాస్తవమే అని మీరు చెప్పగలరా? ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనేటువంటి ఆలోచన కలిగిందా? దేవుడు నిన్ను విడిచిపెట్టినటువంటి ఆలోచన, భయం కలిగిందా? దేవునితో నీ సంబంధం తెగిపోతే కనుక అది కలుగుతుంది. దేవునితో కనీసం అరకొర సంబంధం నీకున్నా సరే, నేను ఎంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నా సరే ఆయన నన్ను విడిచిపెట్టలేదే అనేటువంటి సంతోషం మీ హృదయాల్లో స్థిరపరచబడుతుంది. అందువల్ల నిన్ను బలపరచాలనుకున్నటువంటి దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఎవరు నాకు సహాయకుడు? నన్ను బలపరచువాడే, ప్రభువే నాకు సహాయకుడు. ఫిలిప్పీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తున్నాడు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. పౌలుకు తెలుసు ఒకానొక రోజున తను ఫిలిప్పీ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందని. తను శాశ్వత కాలము ఆ సంఘం మధ్యలో లేకుంటే తనను వెంబడిస్తూ ఉన్నటువంటి తిమోతికి తోడుగా తాను ఉండబోవడం లేదని, తాను సిద్ధపరిచినటువంటి తీతు, ఫిలోమోను, ఎపఫ్రా మొదలైన వారిని ఆయన విడిచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని తనకు తెలుసు కనుక ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీ ఎదుట లేనప్పుడు కూడా మీ సొంత రక్షణ కొనసాగించుకోవటం నేర్చుకోండి అని చెప్పాడు. ఈ సమయంలో యవనస్తులైన వారిని నేను బలపరుస్తూ ఉన్నాను. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరికో భయపడుతూ కాపాడుకునేది కాదు. ఎవరో మనుష్యుడు, ఎవరో నాయకుడు నాకు తోడుగా ఉన్నారని మనుషులపై ఆధారపడి కొనసాగించేది అంతకన్నా
కాదు. మరెవరు తోడు? ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసే తోడు. ఆయనను మన రక్షణార్థమై భూమి మీదకు పంపించినటువంటి తండ్రి అయిన దేవుడే తోడు. ఆయన నీ కొరకు చేసినటువంటి వాగ్దానమే తోడు. నీ కొరకు సిద్ధపరిచినటువంటి శాశ్వతమైన నిత్య జీవార్థమైన ప్రణాళికే తోడు. అందువలన మనుష్యుల పారంపర్యాచారాలను బట్టి కాక, వారి బలాలను బట్టి కాక, వారి స్వార్థపూరికమైనటువంటి ప్రలోభాలను బట్టి మాత్రమే కాక, దేవుడు దేవుడని, ఆయన మన తండ్రి అని, ఆయన మనకు ధైర్యమని, ఆయనే మనకు సమస్తమైన విషయాల్లో బలపరిచే బలమని నమ్ముదాం. ఇది ఎప్పుడు అవసరము? ఇలాంటి ప్రోత్సాహము, ఇలాంటి బలము ఎప్పుడు అవసరము? నీ బాల్యంలోనా, లేకుంటే నీ వృద్ధాప్యంలోనా? ఎప్పుడు అవసరం అనుకుంటున్నావు? బాల్యంలో ప్రతి బిడ్డ యొక్క భద్రతను చూసుకోవడానికి వారి తల్లిదండ్రులు ఉంటారు. పాలు తాగే పసిబిడ్డ ఈ ఏడుపు వింటే తల్లి అది ఆకలి కొరకు ఏడ్చిన ఏడుపో, లేకుంటే శరీరంలో కలిగినటువంటి బాధను బట్టి వచ్చిన ఏడుపో చాలా తేలిగ్గా తల్లి గుర్తించగలదు. వారికి బాల్య దశలో తల్లిదండ్రులు ఉంటారు పట్టించుకోవటానికి. కానీ విశ్వాస ప్రయాణంలో ఆ స్థితిలోనే దైవ చిత్తానుసారమైన ప్రయాణం చేయటానికి, ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం నువ్వు చేయటానికి అది సమంజసమే, సముచితమే, సాధ్యమా అనంటే సాధ్యమే అని సమాజానికి నువ్వు చెప్పటానికి నీ యవన ప్రాయంలోనే నువ్వు ప్రభుని ఆనుకొని ఉండాలి. అదే పోరాట సమయము. అంతర్గతంగా వెలుపట అదే నిన్ను ప్రలోభాలకు గురి చేసే సమయము. అదే నీ మనసులో నీ యవనేచ్ఛలను, నీ ఉడుకు రక్తాన్ని ఆధారం చేసుకొని దుష్టుడు నీ బలాన్ని వంకరగా మలిచేటువంటి సమయం. యవనస్తులైన వారిని దేవుని పని కొరకు కాక తమ స్వార్థం కొరకు వాడుకోవాలని ఒక ఆసక్తికరమైన రేపేటువంటి ప్రణాళికలు సిద్ధపరిచేటువంటి దుష్టులు ఈ సమాజంలో మనకు చాలా దగ్గరగా ఉన్నారు. వారి పనులకు కొందరు యవనస్తులు అవసరం. వారు చేసేటువంటి దుష్ట క్రియలకు కొందరు యవనులు అవసరం కనుక వారి భవిష్యత్తు ఏమైపోతుందో దాంతో సంబంధం లేకుండా వాళ్ళని త్రాగుబోతులుగా తయారు చేస్తూ ఉన్నారు. డ్రగ్ అడిక్ట్స్గా తయారు చేస్తూ ఉన్నారు. వారి భవిష్యత్తు నాశనం అవుతూ ఉంటా సరే దాని గురించి పట్టించుకోకుండా వాళ్ళ శక్తిని చెడ్డ కార్యక్రమాలకు వాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దుష్కార్యములకు రేపేవారు సమీపంగానే ఉన్నారు. వారికి రేపటి గురించి చింత లేదు. ఆ తరము యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన అసలే లేదు. వారికి కావాల్సిందల్లా ఈనాడు యవనస్తుల యొక్క శక్తిని ఏ రీతిగా
తమ స్వార్థ ప్రయోజనం కొరకు వాడుకోవాలనేటువంటి ఆకాంక్ష తప్ప వారిని దేవుని కొరకు ప్రతిష్ఠించి దైవరాజ్య సంబంధమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి వాంఛ వారిలో లేదు. ఆధ్యాత్మికమైన జీవితం యవన ప్రాయంలో సాధ్యమా? ఇంతమంది దుష్ట సమూహం మధ్య అయినా దేవుని సన్నిధిలో మీకు బలంగా చెప్పగలుగుతున్నాను, సాధ్యమే. ఎందుకంటే ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదమని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉంచబడింది. ఆ సాక్షి సమూహం ఎవరనగా అదిగో యవనస్తున్నటువంటి యోసేపు, దావీదు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, తీతు, తిమోతి, ఎపఫ్రా మొదలైన వారు ఎందరో యవనస్తులు వారి యవన ప్రాయంలో దైవ చిత్తానుసారమైన ప్రణాళికలో వాడబడ్డారు. అదంతా సాక్షి సమూహము దేని కొరకు మనం ముందుంచబడిందంటే ఇదిగో ఈనాటి అంశమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితం యవన ప్రాయంలో సాధ్యమా అని అంటే ఏమని తెలియజేస్తూ ఉంది? సాధ్యమే. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నా పరలోకపు తండ్రి నన్ను నీ చేతి పనిముట్టుగా వాడుకు అని నువ్వు ప్రాధేయపడటమే. నేను నీ మార్గం నుంచి తొలగిపోకుండా ఉండడానికి నా కృప దయచేయమని వేడుకో. దేవుడే నీకు తోడు, దేవుడే నీకు తోడు. నీ అంతరంగంలో నువ్వు దేన్ని విత్తుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావో, లేదా నువ్వు ఎవరిని చెరపాలని నీ హృదయంలో నిశ్చయించుకున్నావో, తస్మాత్ జాగ్రత్త దాని విషయంలో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఇది అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చేసేటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు ఉన్నాడు. నీకు అర్థం కావట్లేదని కళ్ళు మూసుకుంటున్నావా? నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇంతకుముందు ఎందరో యవనస్తున్నటువంటి జీవితాలు మన కళ్ళ ముందే నాశనమైపోయినాయి. యవన ప్రాయములో వాళ్ళ బలాబలాలు కుటుంబాలకు పనికిరాక, సమాజానికి పనికిరాక, దేవునికి పనికిరాక, ఆఖరికి తల్లిదండ్రులకి పనికి రాకుండా నాశనం అయిపోతున్నా సరే ఈ యవ్వన తరం ఎందుకు పాడైపోయింది అనేటువంటి తీవ్రమైన ఆలోచన కలిగి ఉన్నటువంటి తరము లేకుండా పోయింది మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో. రేపటి తరాల గురించి భయమే లేదు. వాళ్ళు చూస్తూ ఉండగా ఏమైపోతారో అనేటువంటి చింతన లేదు. ఈరోజు వాళ్ళు నేర్చుకునేటువంటి సంగతులు రేపు వారి జీవితాలను ఎలాగ ఛిద్రం చేస్తాయేమో అనేటువంటి భయం అసలే లేదు. అందుకే నువ్వు చేసే ప్రతి పని నువ్వు విత్తే విత్తనం లాంటిదే. నువ్వు వేసిన విత్తనాన్ని నువ్వే కోస్తావు.
దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడే. నువ్వేదో సాధిద్దామని, ఏదో ఘనకార్యం చేద్దామని అనుకుంటున్నావేమో. దేవుడు వెక్కిరింపబడ్డావు. దేవుని పనిని నువ్వు బలపరిస్తే బలపడలా, నువ్వు ఆటంకపరిస్తే అది ఆగల. ఇక్కడున్న వాడు ఎవరైనా సరే, ఈ శబ్దయంత్రం ద్వారా వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా సరే, మీరు దేవుని పని బలపరచడం వల్ల దేవుని పని జరిగింది అని నువ్వు అనుకున్నావా? నువ్వు ఆటంకపరచడం వల్లే దేవుని పని ఆటంకపరచబడింది అనుకున్నావా? నీ అంత మూర్ఖుడు, నీ అంత అవివేకి మరొకడు లేడు. ఎందుకు? కొంతమంది అనుకుంటున్నారు, మేమే గనక లేకపోతే వెర్రి జనాంగానికి ప్రభు రాళ్లకు స్వరం ఇస్తాడన్న సంగతి తెలియలా. వీళ్ళెందుకు కేకలు పెడతారని ప్రభుని అడిగారు. వాళ్ళు కేకలు పెట్టకపోతే ఈ కేకలు పెడతాయి, రాళ్ళు అరుస్తాయి. ఎవరి గురించి? దేవుని గురించి. సర్వశక్తిమైన దేవుని నామాన్ని ప్రచురింపజేయటానికి మనుషులు వెనకాడితే దేవుడు రాళ్లకు స్వరం ఇస్తాడు. నీకున్నటువంటి తొలి ప్రేమని దేవుడు విశ్వాసంగా మలిచి నిన్ను వాడుకున్నాడు. అది నువ్వు మర్చిపోతే నువ్వు అవివేకివి. నువ్వు ఎవరి ప్రయోగంలో ఉండగా దేవుని కొరకు ఎలాగ వాడబడ్డావో ఈరోజు అలాగే నూతనమైనటువంటి తరము దేవుని పని కొరకు వాడబడాలని బహు ప్రయాసతో ముందుకు వస్తూ ఉంటే వారికి ఆటంకాలు కలుగజేసే ప్రయత్నం చేశావా? మోసపోకుడి, దేవుడు విక్రింపబడు. మనుష్యుడు ఏది విత్తుతావో అది కోస్తావు. గుర్తుపెట్టుకో, ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే నువ్వే పదును పెట్టుతూ ఉన్నటువంటి నీ చేతిలో కత్తి నీ చేతినే తెంపినటువంటి అనుభవం నీకు లేదా? ఎన్నిసార్లు కొడవళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు తయారు చేయడానికి ఎవడో డబ్బులు ఇచ్చాడు. వ్యాపారంలో భాగమా? దాన్ని నమ్మితే కానీ నీ కుటుంబం గడవదు. కానీ అవి నువ్వు చేసేటప్పుడు నీ చెయ్యి గతి తప్పి నీ మనసు శృతి తప్పగా ఎన్నిసార్లు నీ చేతులు దిగినాయి నీ గుర్తుందా? ఎవరి కొరకో చేయబడబోతూ ఉన్నటువంటి కత్తులు, కొడవళ్ళు, కంకులు గోయటానికి నీ చేతులతో సిద్ధపరచబడుతున్నటువంటి వ్యాపార సాధనాలు నీ చెయ్యి తెగలేదా? ఇంతకంటే నీ గుణపాఠం మరేదన్నా కావాలా? నువ్వు అనుకున్నావా దీని ద్వారా నీ చెయ్యి తెగుతుందేమోనని? అది ప్రమాదమే. ప్రమాదం జరిగినా రక్తం గారిన మాట నిజం కాదా? ఆ గాయం మానటానికి మరి కొంతకాలం పట్టిన మాట నిజం కాదా? మానటం కొరక కాదు, ఆ గతి తప్పి చేయబడ్డటువంటి గాయం కారణాన కొన్ని నెలల పాటు నువ్వు పని చేయలేకుండా పోయినటువంటి స్థితి వాస్తవం కాదా? ఇవి అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సర్వసాధారణమైన అనుభవాలు. నువ్వు కావాలని చేయగోసుకోవు, కావాలని కాళ్ళు తెంపుకోవు, కానీ నీ చేతిలో పట్టు వీడిపోతే నీ చేతిని కాలుని తెంపటం కొరకు చేయబడని ఆ వ్యవసాయ సాధనం కూడా నీ చేతిని కాలుని తెంపేసింది. యవనస్తులైన వారు గాడి తప్పితే ఈ సమాజానికి ఎంత కీడు చేయబోతున్నారో తర్వాత సంగతే. మొదట నీకు నీ కుటుంబానికే కీడు తలపెట్టేటువంటి ప్రమాదం దగ్గరలో ఉంది. గుర్తుపెట్టుకో, నీ కుమారుడే నీ కుమార్తె నీకు విరుద్ధంగా తయారవుతారు.
దేవుని పనితో ఆటలాడొద్దు. యవన ప్రాయంలో ఆధ్యాత్మిక జీవితం సాధ్యమేనా? సాధ్యమే, కానీ సులభతరమైంది కాదు, కష్టతరమైందే. అయినా అది ఎలాగో సాధ్యమవుతుంది అనగా దేవుడే ఆశ్రయదుర్గముగా ఉండగా, దేవుడే మనల్ని వాడుకుంటూ ఉండగా, దేవునినే యవన తరము ఆశ్రయించి ఉండగా తప్పనిసరిగా దేవుడు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సాధ్యం చేస్తాడు. మనుషుల తట్టు కాక దేవుని తట్టు మాత్రమే చూస్తూ దైవ చిత్తానుసారమైన దేవుని రాజ్య పరిచర్యలో బహుబలమైన సాధనములుగా వాడబడాలని ఈ వాక్య సందేశాన్ని వింటూ ఉన్నటువంటి ప్రతి యవనస్తుణ్ణి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా తమ యవన తరములో గతములో ఎలాగైతే దేవుని పని కొరకు వాడబడి వృద్ధి చెంది దీవించబడ్డారో వారి గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు తరాన్ని దేవుని పనుకు ప్రోత్సహించాలని ముందు తరం వారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. సాధ్యమే, సాధ్యమే. యవన దశలో ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం సాధ్యమే. దేవుడే ఈనాటి యవన తరానికి, ఈ స్థానిక సంఘానికి, భవిష్యత్తుకి, దేవుని రాజ్య వ్యాప్తికి తోడుగా ఆశ్రయ దుర్గముగా వండునుగాక.